హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 90 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే కాబట్టి నాగార్జున సార్ వచ్చి హౌస్మేట్తో కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడిస్తారు. అలాగే ఎవరో కొన్ని ఎలిమినేట్ చేస్తాడు. ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు, ఏ ఫన్నీ గేమ్సో ఈ వీడియోలో చూద్దాం. సాటర్డే కంటే ముందు శుక్రవారం జరిగింది చూపిస్తున్నారు. శుక్రవారం మన ఇమాన్యుయల్ కెమెరాని బిగ్ బాస్ నాకు 2 కేజీలు చికెన్ పంపిండని రిక్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ రిక్వెస్ట్ని బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసి 2 కేజీలు చికెన్ పంపిస్తాడు. బిగ్ బాస్ పంపించిన చికెన్తో ఇమాన్యుయల్ అండ్ రీతు చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ హౌస్ మేట్స్కి ఊబర్ బైక్ కూడా చిన్న టాస్క్ ఇస్తాడు. ఏం టాస్క్ అంటే, హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు అని అడుగుతారు. ఒక్కొక్కరు తన అభిప్రాయాన్ని చెప్తుంటారు. హౌస్ మేట్స్ హౌస్ వదిలి వెళ్ళిన తర్వాత, బయటకు వెళ్ళిన తర్వాత ఎవరింటికి వెళ్తారు చెప్పిన తర్వాత ఊబర్ వాడు అందరికీ, హౌస్ మేట్స్ అందరికీ గిఫ్ట్ వోచర్స్ ఇస్తాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ బ్లాక్ షూట్ వేసుకుంటే దాని మీద ఇమాన్యుయల్ ఫన్నీ కామెంట్స్ వేస్తుంటాడు. ఇంకా బిగ్ బాస్ మహా అయితే ఒక వారం ఉంటుంది. ఇంకా ఫైనల్ డేస్కి అందరూ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఒకరికొకరి గురించి. శుక్రవారం ఎపిసోడ్ అయిపోగానే నాగార్జున గారు హౌస్మేట్స్తో మాట్లాడటానికి డైరెక్ట్గా లైవ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎక్సలెంట్గా ఆడిన పవన్ కళ్యాణ్ గేమ్ చూసి నాగార్జున గారు సెల్యూట్ కొడతారు. అలాగే ఫస్ట్ ఫైనలిస్ట్ కప్పు గెలిచినందుకు నాగార్జున గారు పవన్ కళ్యాణ్ని పొగుడతారు బాగా. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ సంజన ఆడిన గేమ్లో సంజన తాడొదిలిందని రీతు సంజనాని ఎలిమినేట్ చేసేదిగా. యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ కూడా తాడొదులుతాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి చూపిస్తారు బిగ్ బాస్. యాక్చువల్గా ఇదంతా సంచాలక్ చూసుకోవాలి. సంచాలక్ వెనక ఇమ్మాన్యుయల్ ఉంటాడు కాబట్టి రీతు చూసుకోలేదని నాగార్జున సార్ చెప్తాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ తెలిసి కూడా ఈ గేమ్ కంటిన్యూ చేసాడని ఇమ్మాన్యుయల్ ఫోటోని, ఒక స్టోన్ ఉంటుంది నాగార్జున దగ్గర, ఆ స్టోన్ మీద అతికిచ్చి ఆ ఇమ్మాన్యుయల్ ఫోటో మీద సీసా పగలు కొడతాడు. నెక్స్ట్ సంజనాని లేపి భరణి అండ్ రీతు ఆడిన గేమ్లో కొంచెం చిన్న డౌట్స్ వస్తాయిగా. ట్రయాంగిల్ విషయంలో కొంచెం క్లారిటీ ఆడతారు. సంజన చేసింది కరెక్ట్ అని చెప్తాడు నాగార్జున గారు. భరణి రీతు ఆడిన టాస్క్లో యాక్చువల్గా డౌట్ వచ్చింది తనుజ కాబట్టి, తనుజాని లేపి కూడా నీకు ఎందుకు వచ్చింది డౌట్, అదే ట్రయాంగిలే కదా అని అడుగుతాడు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు నాగార్జున. ఫస్ట్ అదే ట్రయాంగిలా కాదా అనే విషయం మీద కూడా ఒక వీడియో చూపిస్తారు నాగార్జున గారు. నెక్స్ట్ నాగార్జున గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజు బర్నీ చూపించిన దానికి ట్రయాంగిలా కాదా అవును అని నాగార్జున గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. నెక్స్ట్ భరణి కూడా ఆ రోజు ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో చేసి చూపిస్తారు. నెక్స్ట్ భరణి గారు సరిగ్గా ఆడలేదని భరణి గారి ఫోటో స్టోన్ మీద పెట్టి సీసా పగల కొడతారు నాగార్జున గారు. నెక్స్ట్ రీతు కూడా షర్ట్లో రింగ్ దాచిపెట్టిన వీడియో చూపిస్తారు అందరికీ బిగ్ బాస్. నెక్స్ట్ టవర్ గేమ్లో కూడా తనుజ లైన్ దాటి ఆడుతుంది. అది ఎవరికి తెలియదు బిగ్ బాస్ ఈ వీడియో చూపించిన దాకా. తనుజ కూడా, సార్ నేను గేమ్ ఆడతా పట్టించుకోలేదు, సంజన కూడా నేను సరిగ్గా చూసుకోలేదు సార్, డ్రెస్ అడ్డం వచ్చిందని చెప్తుంది. నెక్స్ట్ సంజన ఫోటో కూడా స్టోన్ మీద పెట్టి అందుకు సీసా పగలు కొడతాడు సరిగ్గా ఆడలేదని. నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా వంతెన్ టాస్క్ సరిగ్గా ఆడలేదు కదా, దాని గురించి వీడియో చూపిస్తాడు నాగార్జున గారు. సో డిమాండ్ ఉండి ఆ టాస్క్ ఆడేటప్పుడు ఇది నాకు సరిగ్గా సెట్ కావట్లేదు, తనుజ నువ్వు పెట్టి చూడంటే తనుజ పెట్టి చూసిద్ది, సో ఈజీగానే ఉంది, నువ్వే సరిగ్గా పెట్టలేదు అని చెప్తారు. నెక్స్ట్ కొంచెం బ్రేక్ రాగానే రీతుకి అండ్ భరణికి చిన్న గొడవ అయింది. ఆ రింగ్ దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు దాచిపెట్టామన్న విషయంలో చిన్న గొడవ అయింది ఇద్దరికి. నెక్స్ట్ ఒక కప్పు ఇచ్చి ఒక్కొక్క హౌస్మేట్ ఈ కప్పుకి తను ఎందుకు డిజర్వో పాయింట్స్ చెప్పాలి. నెక్స్ట్ హౌస్మేట్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మొత్తము 4 థమ్ డౌన్స్ వస్తాయి, 2 థమ్స్ వస్తాయి. సుమన్ శెట్టి ఈ కప్పుకి డిజర్వ్ నాట్ డిజర్వ్ అని. పవన్ కళ్యాణ్ కూడా సుమన్ శెట్టికి థమ్స్ అప్ ఇస్తారు. మొత్తము 4 థమ్స్ డౌన్లు 3 థమ్స్ అప్లు వస్తాయి సుమన్ శెట్టికి. ఇమాన్యుయల్ కూడా ఈ కప్పుకి ఎందుకు డిజర్వ్ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాడు ఇమాన్యుయల్. హౌస్మేట్స్ యొక్క అభిప్రాయం అడిగితే ఇమాన్యుయల్ ఈ కప్పుకి డిజర్వ్ నాట్ డిజర్వ్ అంటే అందరూ థమ్స్ అప్ ఇస్తాడు. ఈ 7 మెంబర్స్ ఉంటే 7 మెంబరే థమ్స్ అప్ ఇస్తారు అందరూ. నెక్స్ట్ భరణి గారు ఈ కప్పుకి డిజర్వ్ నాట్ డిజర్వ్ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాడు. హౌస్మేట్స్ యొక్క అభిప్రాయం అడగా మొత్తం 7 ఓట్స్ ఉండగా 5 మెంబర్స్ ఏమో థమ్స్ అప్ ఇస్తారు, 2 మెంబర్స్ రీతు అండ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ థమ్స్ డౌన్ ఇస్తారు. భరణికి థమ్స్ డౌన్ ఇచ్చిన రీతుని డిమాండ్ పవన్ అందుకు గల రీజన్స్ అడుగుతారు నాగార్జున గారు. నెక్స్ట్ సంజనాని పిలిచి కప్పుకి ఎందుకు డిజర్వ్ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సంజనాకి 7 మెంబర్స్ గాను 5 మెంబర్స్ థమ్స్ అప్స్ ఇస్తారు. ఓన్లీ భరణి అండ్ సుమన్ శెట్టి మాత్రం థమ్స్ డౌన్ ఇస్తారు. వాళ్ళిద్దరికి అందుకు గల రీజన్స్ అడుగుతారు నాగార్జున.
నెక్స్ట్ డిమాండ్ పవన్ కప్పుకి ఎందుకు డిజర్వ్ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ కప్పుకి ఎందుకు డిజర్వ్ నాట్ డిజర్వ్ అని హౌస్మేట్స్ అభిప్రాయం ప్రకారము మొత్తం 7గురిలో 4 థమ్స్ డౌన్ ఇస్తారు, 3 మాత్రం థమ్స్ అప్ ఇస్తారు. థమ్స్ డౌన్ ఇచ్చిన సుమన్ శెట్టి, భరణి, సంజన అండ్ తనుజని ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు నాగార్జున గారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 1 మినిట్లో ఈ కప్పుకి ఎందుకు డిజర్వ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ హౌస్మేట్స్ అభిప్రాయం ప్రకారం అందరూ థమ్స్ అప్ ఇస్తారు. సో పవన్ కళ్యాణ్ ఈ కప్పుకి డిజర్వ్ అని. నెక్స్ట్ తనుజని కప్పుకి ఎందుకు డిజర్వ్ 1 మినిట్లో చెప్పమంటే చెప్తుంది. నెక్స్ట్ తనుజ కప్పుకి డిజర్వా అని హౌస్మేట్స్ యొక్క అభిప్రాయం అడగా అందరూ థమ్స్ అప్ ఇస్తారు, ఒకరు కూడా థమ్స్ డౌన్ ఎవరు. నెక్స్ట్ రీతుని కప్పు డిజర్వా అని 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తుంది. నెక్స్ట్ హౌస్మేట్స్ యొక్క అభిప్రాయాన్ని అడగా రీతు ఈ కప్కి డిజర్వ్ నాట్ అంటే 5 థమ్స్ అప్ ఇస్తారు, 2 మాత్రం థమ్స్ డౌన్ ఇస్తారు. సుమన్ శెట్టి అండ్ భరణి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు నాగార్జున గారు. ఇద్దరికి ఎక్కువ డిస్లైక్స్ వచ్చినాయి. సుమన్ శెట్టికి అండ్ డిమాండ్ పవన్ని. వాళ్ళిద్దరు ఫోటోని పగలగొట్టమంటాడు పవన్ కళ్యాణ్ని నాగార్జున గారు. డిమాండ్ పవన్ సుమన్ శెట్టి ఫోటోని పగలగొట్టేస్తాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి నామినేషన్లో మొత్తం 6 ఉన్నారు. 6గురిలో ఈరోజు ఎవరు సేవ్ గారు, ఎవరు ఎలిమినేట్ గారు. రేపు ఎపిసోడ్లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.